మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రిజల్ట్స్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారి క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 4 కాలాల పాటు కొనసాగాలని ఓట్లేసినట్టుగా ఉంది. దాదాపు 75 నుంచి 80% మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం జరిగింది. ఇది ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఒక్కటే కాదు, మీరు ఒక్కసారి 2023 ఎన్నికలు చూసినట్టయితే 2023లో ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజాప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం పనులు చేయటం వల్ల 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది, వాళ్లకు 8 సీట్లు వచ్చినాయి. 7 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. 23లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి అధికారంలోకి వచ్చింది. 24లో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ని పూర్తిగా ఓడించడం జరిగింది. 25లో పంచాయతీ ఎన్నికలు, అదే రకంగా 2 అసెంబ్లీ బై ఎలక్షన్లు కూడా జరిగినాయి. 2 అసెంబ్లీ బై ఎలక్షన్లు కూడా సికింద్రాబాద్లో జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే రకంగా జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికలతో పాటు రాష్ట్ర మొత్తంలో పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. మరి ఇప్పుడు 2026లో జరిగిన ఎన్నికల్లో 75 నుంచి 80% మందిని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో గెలిపించారు. దీన్ని బట్టి 2023లో ప్రజల ఆలోచన ఏ రకంగా బీఆర్ఎస్కి, బీజేపీకి వ్యతిరేకంగా ఉందో ఇప్పుడు 2026లో అది రెట్టింపైంది. అందువల్లనే 75-80% ఈ మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడక్కడ కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ గెలిచిందంటే అది ప్రజాస్వామ్యంలో అత్యంత సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఈ విధానం, ఈ రకంగా ఓట్లేయడానికి మీరు కూడా ఒకటి ఆలోచించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ మేయర్ ఎన్నికల్లో 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. 12 సంవత్సరాలు 2014, 2019, 2024 3 చోట్ల గెలిచి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అదే రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తెలంగాణ రాష్ట్రంలో మేమే తెలంగాణ, తెలంగాణ మేమే అని
ప్రజల్ని పట్టించుకోకుండా పరిపాలనలో వాడుకుంటున్నారు. మరి 2023 12 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న బీజేపీని ఓడించారు. 10 సంవత్సరాల 2 సంవత్సరాల రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిరంతరం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి మీద బురద జల్లుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, పేపర్లో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ అసలు వాళ్ళని లెక్క చేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల మీకు ఇంత ముందు వచ్చే కొన్ని సీట్లు పంచాయతీల్లో అవి కూడా తగ్గిపోయి ఇప్పుడు 75-80% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి. ప్రతి ఎన్నికల్లో మనకు పోటీ నిలబడి కాంగ్రెస్ చేసే పనుల కంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజల దగ్గర పోయి గెలిస్తే ప్రజలకి లాభం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తారో చెప్పకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమీ చేయటం లేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి సన్నబియ్యం ఇచ్చాడు. ఇది ప్రతి పట్టణంలో, ప్రతి కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి వాటిని తింటున్నారు. పేదవాళ్ళకి 200 యూనిట్లు కరెంటు అందరికీ ఇస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు. 12 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. సన్న బియ్యం ఇవ్వలేదు బీజేపీ, 200 యూనిట్స్ కరెంట్ ఇవ్వలేదు. అదే రకంగా సన్న బియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అదే రకంగా 200 యూనిట్లు కరెంటు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీలో, బస్సుల్లో తిరిగే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మీ 12 సంవత్సరాల్లో మహిళలకు అవకాశం కల్పించలేదు బీజేపీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కల్పించలేదు. ఇందిరమ్మ ఇండ్లు 2.5 సంవత్సరాల్లోనే 4.5 లక్షల ఇండ్లు తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక్కొక్క అసెంబ్లీకి 3,500 ఇళ్ళే ఉంటుంది. అది బీఆర్ఎస్ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తారని బీజేపీ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడేటటువంటివి. ఇంకా ప్రజలకి గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చేది, అనేక సదుపాయాలు ఎస్సీలకి, ఎస్టీలకి, జనరల్గా బీసీలకి అందరికీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కంటికి రెప్ప ఏ రకంగా కన్నుని కాపాడుతుందో ఆ రకంగా ప్రజలందరినీ కాపాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందువలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 75 to 80% మున్సిపాలిటీస్ వచ్చినాయి, 70 to 80% కార్పొరేషన్లు వచ్చినాయి. కొంతమంది అడుగుతున్నారు, అక్కడ కొన్ని మున్సిపాలిటీస్లో హంగ్ వచ్చింది, లేకపోతే ఇంకొక మున్సిపాలిటీలో గెలిచారు, లేకపోతే ఇంకొక కార్పొరేషన్లో గెలిచారు. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొత్తం 100% కాంగ్రెస్ పార్టీయే గెలవదనేది మా ఉద్దేశం. ప్రతిపక్షంలో కూడా కొంతమంది గెలిచి
ప్రభుత్వాన్ని పనిచేసే విధానాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ మాట్లాడాలని మాకు ఉన్న నమ్మకం. ఇది ప్రజాస్వామ్య పునాది లాంటిది. ఇటువంటివన్నీ కాంగ్రెస్ పార్టీ చేయటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఇది వచ్చింది.